వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈ రోజు ఆర్టికల్ 71 నుండి 75 వరకు చూద్దాం. ఆర్టికల్ 71 ఎన్నికల వివాదాలు. ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరించే అధికారం భారత సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. ఈ ఎన్నికల విషయంలో చివరి నిర్ణయం సుప్రీంకోర్టుదే. ఎన్నికల ప్రక్రియలో ఏమైనా అక్రమాలు జరిగితే వాటిపై తీర్పు చెప్పేది సుప్రీంకోర్టే. ఆర్టికల్ 72 రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం. ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి నేరస్తుల శిక్షలను మాఫీ చేయడానికి లేదా తగ్గించడానికి అధికారం ఉంది. ఈ అధికారం ముఖ్యంగా మరణశిక్ష కేసుల్లో ఉపయోగపడుతుంది. అయితే రాష్ట్రపతి ఈ అధికారం మంత్రివర్గ సలహా మేరకే వినియోగిస్తారు. ఆర్టికల్ 73 కేంద్ర కార్యనిర్వాహక అధికారం. ఆర్టికల్ 73 ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారం పార్లమెంట్ చట్టాలు చేయగల అంశాల వరకు విస్తరిస్తుంది. అంటే యూనియన్ లిస్ట్‌లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం అధికారాలను వినియోగిస్తుంది. ఇందులో అంతర్జాతీయ ఒప్పందాలు, విదేశీ వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 74 మంత్రివర్గ సలహా. ఆర్టికల్ 74 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి మరియు మంత్రివర్గ సలహా ప్రకారమే పనిచేయాలి. రాష్ట్రపతి ఒకసారి సలహాను తిరిగి పరిశీలించమని చెప్పవచ్చు. కానీ మళ్ళీ అదే సలహా వస్తే తప్పనిసరిగా అమలు చేయాలి. ఆర్టికల్ 75 ప్రధానమంత్రి మరియు మంత్రులు. ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ఇతర మంత్రులను ప్రధానమంత్రి సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. మంత్రివర్గం మొత్తం లోక్సభకు బాధ్యత వహిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో 75 నుండి 80 వరకు చూద్దాం.